దాదాపు 8 ఏళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక అత్యాచారం ఘటన అసలు నిజానికి అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. లైక్ నిర్భయ కేసులాగా మరికొన్ని కేసుల్లాగానే ఈ కేసు కూడా ఆమె మైనర్ బాలిక కావడం వల్ల తీవ్ర సంచలనం కూడా రేపింది. ఇది కాకుండా ఈ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు అసలు హాలీవుడ్ సినిమాల కంటే కూడా యాక్షన్, థ్రిల్లర్ ఇంకా మనం ఏమేమంటాము రకరకాల ఇవి మనకు అందులో కనిపిస్తాయి. తనపై సామూహిక అత్యాచారం అంటే గ్యాంగ్ రేప్ జరిగిందనే ఏదైతే కేసు ఉందో దాని గురించి విచారణకు పోతున్నప్పుడు, కోర్టుకు వెళ్తున్నప్పుడు ఆ మహిళ పైన అంటే ఆమె అప్పటికి మైనర్ తీరిపోయింది. ఇప్పుడు ఇది 2019 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో ఇది ఉన్నావ్ అనే ప్రాంతానికి సంబంధించిన రేప్ కేస్. ఇందులో గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడి ఆమెకు నిప్పంటించారు. ఎవరైతే అత్యాచారానికి గురయ్యారో ఆ మహిళకు నిప్పంటించారు. తీవ్రమైన గాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో ఆమె పోరాడారు. 2019 మార్చిలో ఇద్దరు వ్యక్తులపైన ఈ కేసు దాఖలైంది. అండ్ అత్యాచార బాధితురాలికి నిప్పట్టించారన్న అనే కేసులో ఇంకొక 5గురిని అరెస్ట్ చేశారు. ఆమె రైల్వే స్టేషన్కు వెళుతున్నప్పుడు అంటే కోర్టుకు వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు దుండగులు దాడి చేసి ఆమెను దగ్గరలో ఉన్న పొలాల్లోకి ఈడ్చుకువెళ్ళి అక్కడ ఆమెకు నిప్పు పెట్టారు. సరే, అదొక ఘటన. అండ్ ఇంకొక ముఖ్యమైన ఏంటంటే ఈ అమ్మాయి ప్రయాణిస్తున్న కారు అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు 2019లోనే జూలైలో రాయబరేలీ దగ్గర యాక్సిడెంట్కి గురైంది. యాక్సిడెంట్ అని అంటున్నారు కానీ దాని వెనుక కూడా పెద్ద కథ ఉందన్న ప్రచారం అప్పట్లో జరిగింది. రాయబరేలీ దగ్గర ప్రమాదానికి గురైతే ఆ యువతి దగ్గరి బంధువులు, సమీప బంధువులు ఇద్దరు చనిపోయారు. అందులో ఆమె సీరియస్ ఇంజూర్ అయ్యారు. అట్లాగే ఆమె అడ్వకేట్ కూడా గాయపడ్డాడు. అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు ఎవరంటే బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్. ఓకే, ఈ కుల్దీప్ సెంగార్కు ఇప్పుడు జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే 2017లో ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ ప్రాంతంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లుగా ఆయనపై కేసు నమోదైంది. ఆయన పేరు కుల్దీప్ సెంగార్. ఓకే, అయితే బీజేపీ నాయకుడు. అప్పుడు ఇన్సిడెంట్ జరిగిన సమయంలో 2017లో అతను బీజేపీ ఎమ్మెల్యే. తర్వాత నేను ఇప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ చెప్పాను. ఒకటి ఆమెపై రేప్, ఆ తర్వాత ఆమెను నిప్పు పెట్టడానికి చంపడం, ఆ తర్వాత ఆమె అడ్వకేట్ ఆమె బంధువులు కలిసి కారులో వెళ్తుండగా రాయబరేలీలో ఒక యాక్సిడెంట్, అందులో ఇద్దరు చనిపోవడం, అడ్వకేట్తో సహా ఈ అమ్మాయి వీళ్ళంతా తీవ్రంగా గాయపడ్డం. తర్వాత ఈ అమ్మాయి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోయాడు. ఓకే, బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన కేసులో ఇతనికి శిక్ష పడింది. సెంగార్ పైన కేసు పెట్టారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే 2017 కేసు ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఫస్ట్ ఇన్సిడెంట్ రేప్ కేసు. తర్వాత సుప్రీంకోర్టు 2019లో ఈ కేసు టేకప్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేసి ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది కేసును. ఆ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయనకు 10 ఏళ్ల యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2019లో అంటే 6 ఏళ్ల కిందట ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని ప్రస్తుతం హైకోర్టు సస్పెండ్ చేసింది మళ్ళీ. ఓకే, తర్వాత బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన కేసులో 10 ఏళ్ల పాటు శిక్ష పడింది. అండ్ ఆ కేసులో కూడా అతనికి బెయిల్ ఇవ్వాలని
హైకోర్టులో దరఖాస్తు దాఖలైంది. దానిపై ఇంకా నిర్ణయం కోర్టు తీసుకోలేదు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ హైకోర్టు చెందిన జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్. వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనం ఈ కుల్దీప్ సెంగార్కు ఆయన జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇది ఇప్పుడు మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేను ముందే చెప్పాను కదా, ఇందులో ఏ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కంటే కూడా నిజ జీవితంలో జరిగిన అనేక ఘటనలు, విషాదకరమైన ఘటనలు ఈ కేసులో ముడిపడి ఉన్నాయి. అండ్ బాధితురాలికి ఇంటికి కనీసం 5 కిలోమీటర్ల దూరంలో ఉండాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు జడ్జిమెంట్ పైన ఎవరైతే 2017లో అత్యాచారానికి గురైందో ఆమె స్పందిస్తూ చెప్పింది ఏంటంటే, నా తండ్రిని హత్య చేశారు, నాపై అత్యాచారం చేశారు, కొన్నేళ్ల పాటు జైల్లో ఉంచిన తర్వాత ఈ నిందితుడిని ఇప్పుడు విడుదల చేస్తున్నారు, ఇదేం న్యాయమని ఆమె వాపోయింది. బాధితురాలి సోదరి కూడా ఇటువంటి భయాలను ఆమె వ్యక్తం చేసింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కోసం తమను జైలుకే పంపించాలని వాళ్ళు కోరుతున్నారు. అంటే ఆదిత్యనాథ్ ప్రభుత్వం, బీజేపీ, ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం గురించి చాలా గొప్పగా బీజేపీ నాయకులు మాట్లాడుతుంటారు. బీజేపీ నాయకులు ఎందుకు, చాలామంది ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు కూడా, పార్టీలు కూడా, ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా, చాలా పార్టీల నాయకులు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అటువంటిది ఇటువంటిది అండ్ అక్కడికక్కడే శిక్షలు ప్రభుత్వం విధిస్తుంది, ముఖ్యమంత్రి విధిస్తాడు, అండ్ ఏకీలు కాకీలు విధిచేస్తారు, బుల్డోజర్ను తీసుకొచ్చి మొత్తం అసలు మక్కలు ఎరగొడతారు. ఈ రకంగా ఆదిత్యనాథ్ గురించి చాలామంది చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. ఈ కేసులో మరి ఏం చేస్తున్నట్టు లెక్క? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వం ఎవరి పక్షాన ఉండాలి? బాధితుల పక్షాన ఉండాలి, పీడితుల పక్షాన ఉండాలి, అసహాయుల పక్షాన ఉండాలి. మరి ఇక్కడ జరిగింది ఏమిటి? ఏ రకంగా వీళ్లకు హైకోర్టు ఇతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష ట్రయల్ కోర్టు విధిస్తే ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ ఎట్లా మంజూరు చేసింది? సో ప్రభుత్వం వైపు నుంచి ప్రాసిక్యూషన్ కనుక బలంగా ఉండి ఉంటే అతని లాంటి వాడికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని గట్టిగా వాదించగలిగి ఉంటే, వాదిస్తే బహుశా బెయిల్ వచ్చేది కాదని, ఆ శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసేది కాదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. చూడండి, ఒక బీజేపీ పాలిత రాష్ట్రంలో ఒక గొప్ప ముఖ్యమంత్రి అని చాటింపు వేసుకునే వ్యక్తి ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు, జరుగుతున్న ఘటనలు ఇవి దిగ్భ్రాంతి గురి చేస్తున్నాయి. సరే, చాలామంది మాట్లాడుతుంటారు, న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడద్దా బాబు, ఇది సబ్జుడిస్ అవుతుంది అది ఇదని. ఏది సబ్జుడిస్ అవుతుందో, ఏది సబ్జుడిస్ కాదో ఏమిటో ఎవరికి మనకు తెలియదు. ఇప్పుడు ఈ కేసులో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, ఆమె న్యాయం కోసం కోర్టుకు వెళ్ళింది, అండ్ ఆ తర్వాత నిందితుడు అరెస్ట్ చేశారు, ట్రయల్ కోర్టు శిక్ష విధిస్తే ఇప్పుడు హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన వాళ్లను చంపేశారు, ఆల్మోస్ట్ తండ్రిని చంపేశారు, దగ్గరి బంధువులను యాక్సిడెంట్ పేరిట చంపేశారు, అండ్ అడ్వకేట్ కూడా చంపడానికి ప్రయత్నించారు, ఆమెను చంపడానికి కూడా చాలాసార్లు ప్రయత్నించారు. ఆమె అట్లా మొత్తం మీద బతికి బట్టకట్టింది. ఆమెను నిప్పంటించి చంపించడానికి ప్రయత్నించారండి. ఇంకా అంతకు మించి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న న్యాయాన్ని లేదా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఘటనల గురించి మనం ఏం చెప్పుకోవాలి ఏంటో మనకు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.